నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అత్యంత పవిత్ర రంజాన్ మాసంలో భక్తి శ్రద్ధలతో ముస్లింలు ఉపవాసాలుంటారు. ఉపవాస దీక్షలో నీరసం నుంచి ఉపశమనం పొందడానికి సాయంత్రం వేళలో రోజా ముగిసిన వెంటనే హలీంని తిని నూతన ఉత్సాహాన్ని పొందుతారు. గత 2 దశాబ్దాలుగా అనంతపురం నగరంలో ఖలీల్ హలీం సెంటర్ నిర్వహిస్తూ రుచికరమైన హలీంని కస్టమర్లకు అందిస్తున్నారు. ముస్లిం సోదరులకు అత్యంత ప్రీతికరమైన హలీంపై మరింత సమాచారం మా అనంతపూర్ ప్రతినిధి హనుమంత్ అందిస్తారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు అత్యంత ప్రీతిపాత్రంగా హలీంని తింటారు. అదేవిధంగా రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం స్టామినా కోసం, శక్తి కోసం ముఖ్యంగా హలీంను తిని పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతులుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి. అదేవిధంగా అనంతపురం నగరంలో హైదరాబాద్ హలీంని ఇక్కడికి తీసుకొని వచ్చి 2005 సంవత్సరం నుంచి హలీంను నిర్వహిస్తున్న ఖలీల్ గారు మన వద్ద ఉన్నారు. హైదరాబాద్ బిర్యానీతో పాటు హలీంను అనంతపురానికి పరిచయం చేసిన వ్యక్తి ఖలీల్ గారు. మనం ఖలీల్ గారి వద్ద ఉన్నాం. చెప్పండి సార్, ఖలీల్ గారు, ఇప్పుడు హైదరాబాద్ హలీంని ఇక్కడికి తీసుకొని వచ్చారు. మీకు ఏ విధంగా స్పందన ఉంది? మీ హలీంలో ఏమేమి వేస్తారు? ముఖ్యంగా మీ ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయి? 2005లో హలీం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనంతపూర్కి. మొట్టమొదటిగా మేమే ఇంట్రడ్యూస్ చేశాము. హలీము రంజాన్ మాసంలోనే ఎందుకు దొరుకుతుంది అంటే, ఒక్క పొద్దులు ఉండడం వల్ల వాళ్ళు కొద్దిగా శక్తి కోసము సాయంత్రం అయితేనే కొద్ది శక్తిని, మంచి ప్రోటీన్స్ ఉండేది విధంగా ఉంటుంది హలీం. కాబట్టి అది తింటానే మంచి బాగా శక్తి వచ్చేస్తుంది. దీంట్లో చికెను మరి మటన్ 2 దొరుకుతాయి అన్నమాట. మటన్ చాలా బాగుంటుంది, చికెన్ కూడా బాగుంటుంది. దాంట్లో ఏమేమి వేస్తారంటే, చికెన్లో పప్పులు, రవ్వ, నెయ్యి, మంచి నెయ్యి, మళ్ళీ మంచి స్పైసెస్ వేసి పొద్దున 9 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 4 గంటలకి రెడీ అవుతుంది. ఈ ప్రాసెస్ చాలా లాంగ్ ప్రాసెస్, కానీ చాలా మంచిగా ఉంటుంది. అందుకే హలీము ఓన్లీ రంజాన్ మాసంలో ఎందుకు దొరుకుతుందంటే, ఈ ప్రాసెస్ డైలీ చేయలేము. అందుకని ఈ రంజాన్ మాసంలో మాత్రమే దొరుకుతుంది. ముఖ్యంగా హలీంలో మీరు ఏమేమి వేస్తారు? మీ హలీంకి ఎలాంటి ప్రాముఖ్యత ఉంది? అనంతపురానికి మొట్టమొదటిగా హలీంని ఎప్పటి నుంచో మీరే ఇక్కడ తయారు చేసి అమ్ముతున్న పరిస్థితి. మీకు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ముఖ్యంగా ముస్లిమ్సే వస్తున్నారా? ఈ హలీం అనేది ముస్లిమ్స్ ఒక్కరికే కాదండి, కానీ రంజాన్ మాసంలో దొరుకుతుంది కాబట్టి ముస్లిమ్సే అనుకుంటే, మా దగ్గర ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అందరూ వస్తారు. బాగా ఇదిగా తింటారు. ప్రతి ఒక్కరు తింటారు, ప్రతి ఒక్కరు తిని ఆస్వాదిస్తారు. బాగా టేస్ట్ ఉందండి. మాకు 2005 నుంచి మంచి స్పందన ఉంది, మంచి గుడ్ విల్ ఉంది మాకు. ప్లస్ మాది టేస్ట్ అందరికంటే డిఫరెంట్. మేము వేరే వాళ్ళకన్నా మనం రవ్వ కొంత తక్కువ యూజ్ చేస్తాం, మటన్, చికెన్ ఎక్కువ యూజ్ చేస్తాం. కాబట్టి టేస్ట్ బాగా నోటికి రుచి వస్తుంది. కాబట్టి మాకు మంచి స్పందన ఉంది, ప్రతి ఒక్కరూ తింటారు. ముఖ్యంగా మీ రెసిపీ సీక్రెట్, ప్రజలతో మీరు మాట్లాడే పద్ధతి కావచ్చు, మీరు తీసుకునే విధానం కావచ్చు, అదేవిధంగా ఇందులో రెసిపీ ఏదైనా ఉందంటారా? రెసిపీ పర్టికులర్గా ఏం లేదంటే, అంతా ఒకటే ప్రాసెస్. కానీ మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి, క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ బట్టి టేస్ట్ మారుతుంది. మనము చికెన్లో రవ్వ ఎక్కువ వేస్తే టేస్ట్ రాదు, చికెన్లో రవ్వ తక్కువ వేస్తే టేస్ట్ వస్తుంది. అంటే కందిబ్యాళ్ళు, మినపగుండ్లు, ఇంకా అన్ని దాల్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ వేస్తాం. ఇది యాక్చువల్లీ హలీం కాదు, దీన్ని దలీం అంటారు. దాల్సే బంతాయి, దలియా అంటారు. అంటే అన్నీ ఏమేమి కందిబ్యాళ్ళు, కందిపప్పు, శనగబ్యాళ్ళు ఇవన్నీ వేసి పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తే ఉడకబెట్టి దాన్ని బాగా స్మాష్ చేసి సాయంత్రానికి 4 గంటలకు రెడీ అవుతుంది. హలీం కాదు, దలీం. యాక్చువల్లీ దీన్ని మరి హలీం అని పేరు ఎలా వచ్చిందంటారు? హలీం అని పేరు ఎట్లా వచ్చిందంటే, ఇక్కడ వాళ్ళు దానికి ఏం చేసినారంటే, దలీం అని పిలిచడం వల్ల వాళ్ళకు ఇబ్బందిగా అయ్యి, వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ దాల్సే బంతా దలీం అంటారు దీన్ని. దాల్ और దలియా సే బంతా దలీం. అందుకు యాక్చువల్లీ దలీంని హలీం అని మార్చేసినారు. అది హలీం అని కంటిన్యూ, హైదరాబాద్లో హలీం అని పిలిచిబట్టి అది అట్లే కంటిన్యూ వస్తుంది. కానీ కొంతమంది దలీం అనే పిలుస్తారు. మీరు రోజు ఎంత తయారు చేస్తున్నారు? ఎన్ని హలీంలు పోతున్నాయి? డైలీ మాకు 150 హలీంలు పోతాయి. చాలా బాగుందండి. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది. టౌన్లో మనమేమో ఫస్ట్ మనము ఇరానీ చాయ్ కానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ కానీ, హలీం కానీ ఇంట్రడ్యూస్ చేసింది మనమే. 2005లో మనం హలీం తేవడం జరిగింది. బిర్యానీ కానీ, హలీం కానీ, చాయ్ కానీ. అప్పుడు టౌన్లో మేము ఒక్కరేమే అమ్మేవాళ్ళం. 2005లో మేము తప్ప ఎవరి దగ్గర హలీం ఉండేది కాదు. మా దగ్గర ఒక్కరే హలీం దొరికేది. అప్పటి నుంచి మేము అట్లే కంటిన్యూ అవుతున్నాము.
మాకు మటుకు బిజినెస్ బాగుంది, స్పందన బాగుంది, టేస్ట్ వైజ్గా చాలా అప్రిషియేషన్ ఉంది ప్రజల దగ్గర నుంచి. హైదరాబాద్ హలీం ఒరిజినల్గా దలీం, హైదరాబాద్ హలీంని దలీం అని పిలుస్తారని, అయితే కాలక్రమేణా దాన్ని హలీంగా మారిందని చెప్పి ఖలీల్ గారు తెలియజేసిన పరిస్థితి. అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్లో ఇక్కడ హైదరాబాద్ హలీం పేరుతో ఖలీల్ గారు ఇక్కడ హోటల్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బిర్యానీతో పాటు హైదరాబాద్ హలీంకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు విపరీతంగా వచ్చి ఇక్కడ హైదరాబాద్ హలీంను సేవిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా తాము టేస్ట్ పరంగా 100% పూర్తి న్యాయం చేస్తామని, కస్టమర్ల శ్రేయస్సు కోసమే వారితో అక్కడ మా అనుభవాలను కూడా పంచుకుంటూ వారి సూచనలు కూడా తీసుకుంటూ హలీంని తయారు చేస్తూ ఉన్న పరిస్థితి. చూస్తూనే ఉండండి, హైదరాబాద్ హలీం నిర్వహిస్తున్న ఖలీల్ గారు ఇక్కడ ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లింలకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి 4 సైడ్స్ న్యూస్ కెమెరామెన్ దాదా పేరుతో హనుమంతు, అనంతపురం.